నారాయణాయ నమః. 6వ స్కందం. షష్ఠో భుజాంతరం అంటే ఈ స్కందం భగవంతుడి వక్షస్థలమై ఉంది అని అర్థం. భగవంతుడి యొక్క వక్షస్థలం ప్రధానమైనటువంటి పురాణం అది. వక్షస్థలం మిగిలిన అంగాలలో రహస్యమైన ఉత్తమాంగం. దీన్ని గురించి తెలియాలంటే కొంత ఆంతరంగికమైన భావన కలిగి ఉండాలి. ఎంతో శ్రద్ధతో పరిశీలించాలి. ఈ 6వ స్కందంలో అజామినుడి కథ, ఇది చాలా ముఖ్యమైనటువంటి స్కందం. ఇది దక్షుడి యొక్క వంశము, నారాయణ కవచము, విశ్వరూపుడి వధ, వజ్రాయుధ సంవాదనము, వృత్రుడి వధ. వృత్రుడి అంటే వజ్రాయుధ సంపాదనం. ఇక్కడ వజ్రాయుధ సంవాదనంలో సంపాదన కూడా అవుతుంది. ఇక్కడ వజ్రాయుధం ఎట్లా వచ్చింది అని చెప్పేసి. వృత్రుడి పూర్వ చరిత్ర, మరుద్గణ జననము, పుంసనవ వ్రతనిధి అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఈ స్కందంలో దశలక్షణాలలోని పోషణం గురించి వివరించబడింది. భక్తి యొక్క విశేషాలు తెలియటానికి ఈ స్కందము సాధనంగా ఉపయోగపడుతోంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది మొదటి అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో అజామినుడి కథ చెప్పబడింది. ఓ పరీక్షణ్ మహారాజా, సుఖ మహర్షితో ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, మీరు మొదట నివృత్తి మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. సాధకుడు దానిని అనుసరిస్తూ క్రమంగా శమదమాది యోగ సాధనల్లో అభ్యాసం చేసి పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకుంటాడు. ఈ సంసారం నుండి విముక్తుడవుతాడు. ఓ మహర్షి, ప్రవృత్తి మార్గమైన కర్మ మార్గానికి త్రిగుణాలతో కలిసి ఉన్న సంసారమే విషయం. ఆ మార్గాన్ని కూడా మీరు నాకు చెప్పారు. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని అయిన సాధకుడికి, జ్ఞానం లేనటువంటి అజ్ఞాని అయినటువంటి సాధకుడికి ఈ కర్మ మార్గం మళ్ళీ మళ్ళీ త్రిగుణాల కార్యమైన సంసారాన్ని, దేహాన్ని కలిగిస్తూనే ఉంటుంది కదా. మీరు అనేక విధాలైన నరకాల గురించి కూడా చెప్పారు కదా. అవి నరకానికి కారణములైనటువంటి అధర్మాలను కూడా చెబుతాయి కదా. మీరు మన్వంతరాలను కూడా వివరించారు కదా. ఆ మనువులలో మొదటివాడు స్వయంభువ మనువు. మీరు స్వయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రత ఉత్తానపాదుల వంశాన్ని, వారి వృత్తాంతాన్ని వర్ణించారు. ద్వీపాలు, ఖండాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, ఉద్యానవనాలు, వృక్ష విశేషాలు వర్ణించి చెప్పారు. భూమండలాన్ని, జ్యోతిర్మండలాలను, బిలలోకాల సన్నివేశాలను, వాటి విభాగాలను, లక్షణాలను, కొలతలను, సర్వవ్యాపి అయిన భగవంతుడు ఈ జగత్తు సృష్టించిన విధానాన్ని మీరు చెప్పారు. ఓ మహాత్మా, నాకు ఇప్పుడు దీనిని వివరించండి. ఈ లోకంలో మానవుడు ఏ ఉపాయాన్ని అనుసరించటం వల్ల అనేక యాతనలు గల నరకలోకంలో పడకుండా ఉంటాడో దాన్ని చెప్పండి. శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పసాగాడు: ఓ రాజా, ఈ లోకంలో మానవుడు మనోవాక్కాయాలతో, మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని తప్పకుండా చేసుకోవాలి. అలా చేసుకోని వాడు మరణించిన తరువాత నరకాలలో పడతాడు. ఆ నరకాల్లోని దారుణమైన యాతనలను గురించి నేను నీకు పూర్వమే వివరించి చెప్పాను. అందువల్ల మానవుడు మరణించటానికి ముందే, శరీరంలో రోగాలు ప్రవేశించక ముందే, ఈ జన్మలోనే తాను చేసిన దోషాలు ఎక్కువ తక్కువలను బాగా పరిశీలించుకోవాలి.
తొందరగా పాపానికి పరిహారం చేసుకోవాలి. రోగ కారణం తెలిసిన వైద్యుడు చికిత్సను చేసినట్లుగా మనం కూడా మన పాపాల ఎక్కువ తక్కువలను గమనించుకొని తగిన ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు, మునీంద్ర, మానవుడికి తాను విన్నదాని వల్ల చూసిన దాని వల్ల ఏది పాపమో ఏది తనకు హితాన్ని కలిగించదో తెలుస్తూనే ఉంది. అయినా మనస్సు వశంలో లేకపోవటం వల్ల వ్యక్తి చేసిన పాపాన్నే మళ్లీ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇక ప్రాయశ్చిత్తం అనేది ఎలా సాధ్యమవుతుంది? మానవుడు ఒకప్పుడు పాపకర్మల నుండి దూరంగా ఉన్న ఏనుగు స్నానం చేసిన వెంటనే దుమ్మును మీద చల్లుకుంటున్నట్లుగా మరొకసారి ఆ పాపాలను చేస్తూనే ఉన్నాడు కదా. కడుక్కున్నానంటాడు, కర్మతో అంతా సరిపోయింది అనుకుంటాడు, మనశుద్ధమైపోయింది అంటాడు, నవ్వుతూ ఉంటాడు, అందరితో తిరుగుతూ బాగుంటాడు, మళ్ళీ పాపం చేస్తాడు. అందుచేత ప్రాయశ్చిత్తం చేసుకోవటంలో అర్థం లేనిదని నాకు అనిపిస్తుంది. ఊరికే ప్రాయశ్చిత్తం చేసుకొని ఏం ప్రయోజనం అనిపిస్తుంది. ఈ సందేహాన్ని తొలగించండి అన్నాడు. అంటే ఉదాహరణ ఇచ్చారు కదా, ఏనుగు బాగా స్నానం చేస్తుంది నీళ్లలో, అద్భుతంగా తనకు తానే ఆనందపడుతుంది, మళ్ళీ పైకి వచ్చి మెట్టినంత పైన వేసేసుకుంటాం. ఏం ప్రయోజనం? ఇంతవరకు స్నానం చేసింది ఏం ప్రయోజనం అన్నట్టు. దీనికి ఏంటి ఈ సందేహం చెప్పండి, దీనికి ఎందుకు ఇట్లా జరుగుతుంది? శ్రీ శుక మహర్షి ఇలా చెప్పాడు. ఆత్మస్వరూపము తెలియనివాడు మాత్రమే ఫలాలను కోరి కర్మలు చేస్తాడు. అందుచేత ఒక కర్మ వల్ల ఇతర కర్మలన్నీ సమూలంగా నశించటం సాధ్యం కాదు. కర్మబంధాలు తొలగించుకోవటానికి ఆత్మజ్ఞానం పొందాలి. అదే అసలైన ప్రాయశ్చిత్తం. మహారాజా, హితమైన మంచి ఆహారాన్ని తినేవారిని రోగాలు బాధించవు కదా. అలాగే నియమాలను పాటించేవాడు మెల్లమెల్లగా పాప వాసనలను నివారించుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అదే ఉండాల్సింది. వివేకము, ధర్మజ్ఞానము, శ్రద్ధ కలిగిన సాధకులు తపస్సు, బ్రహ్మచర్యము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, బాహ్య అంతర శౌచములతోనూ యమముల ద్వారాలను అంటే సత్యము, అహింస, పరధనంపై ఆశ లేకపోవటము, బ్రహ్మచర్యము, భోగ సాధనాలను ప్రోగు చేసుకోకపోవటము అనే యమములతోనూ శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర శరణాగతి అనేటువంటి నియమములతోనూ మనోవాక్కాయముల ద్వారా సంక్రమించిన పెద్ద పాపాన్ని కూడా నిప్పు వెదురు పొదలను దహించినట్లుగా పూర్తిగా నశింపజేస్తారు. అంటే వాళ్ళు ఇంత మంచి మంచి కర్మలు చేసినప్పటికి కూడా దీనికి అంటుకోరు, రారు, దాన్ని దగ్గరికి చేర్చరు. అందుకని మాకు అక్కర్లేదు అంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు అట్లా అనరు. ఏమి మేము పుణ్యం చేశాం, మేము కంట్రోల్ చేసుకునే శక్తి ఉంది, అది తాకితే ఏమి, ఇది తింటే ఏమి, ఇది తాగితే ఏమి, ఇట్లా అంటూ ఉంటారు. మాకేమీ కాదు అది అని. అసలు అయ్యేదే అది. అట్లా చేసుకోవటము ఏనుగులాగా మట్టిని మరి ఒంటి మీద వేసుకోవటం అన్నట్టు. ఇంత చేసినా దీన్ని ఎంత కంట్రోల్గా ఉంది చూసారా మీరు? నారాయణాయ నమః.